నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. మొత్తం 1,12,760 గ్రామ పంచాయతీలకు, అలాగే 1,13,584 వార్డులకి, పంచాయతీ వార్డులకి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని గారు నోటిఫికేషన్ విడుదల చేశారు. 3 దశల్లో ఈ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 11, 14, 17 తారీఖుల్లో 3 దశల్లో పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ అవుతుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తిగా పంచాయతీ వార్డు ఎన్నికలు కాబట్టి గ్రామంలో ఆ రోజు సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. తెలంగాణలో ఉన్న 34 జిల్లాల్లో ఒక హైదరాబాదు, మేడ్చల్, మల్కాజ్గిరి 3 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎన్నికల నోటిఫికేషను విడుదల. ఈ రోజు నుంచి ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఏ రకంగా ఉండిపోతుంది స్థానిక ఎన్నికలకు సంబంధించిన సమరం అన్న దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చించేపట్టాం. చర్చలో మనతో పాటు శ్రీనివాసరెడ్డి గారు, మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలాగే లక్ష్మీనరసింహారెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మనతో స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో అమర్నాథ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే జోలకంటి రంగారెడ్డి గారు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. శ్రీనివాసరెడ్డి గారు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తయిన కొద్ది రోజుల్లోనే సరే రిజర్వేషన్ అంశం మీ ప్రయత్నం మీరు చేశారు, కోర్టులు లేదా పార్లమెంట్లో బిల్లు కాలేదని చెప్తున్నారు. బట్ ఏదైతే 50% రిజర్వేషన్ ఉందో దానికి లోబడి ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రిలీజ్ చేశారు. ఏంటి ఈ జూబ్లీహిల్స్ గెలుపు ఉత్సాహంలో ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టాలనుకుంటున్నారా, లేదంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు దాదాపు 3,000 కోట్లు ఈ మార్చికి ఎన్నికలు జరిగి కొత్త పాలక వర్గాలు ఏర్పడకపోతే అవి రద్దు అవుతాయి కాబట్టి ముందుకెళ్తా ఉన్నారా, ఏంటి వ్యూహం? గుడ్ ఈవినింగ్ అండి. హెచ్ఎంటీవీ ప్రజానికానికి, శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అక్కడ ఉన్న ప్యానల్ వారికి కూడా. ఇప్పుడు ఏంటంటే అండి, వాస్తవంగా కోర్టు కూడా ఇచ్చింది ఈ నెల 24వ తారీఖు నాడు. యాక్చువల్ గా నిన్ననే ఉండే, నిన్న జడ్జి గారు లేకపోవడం వల్ల ఈ రోజు 25వ తారీఖు నాడు కూడా జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు ఈ 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఉందో, ఆర్థిక సంఘానికి సంబంధించిన నిధులు వచ్చే మార్చి 31 వరకు అయిపోతుందండి 15వ ఆర్థిక సంఘం. దాదాపు మీరు అన్నట్టుగా 3,000 కోట్ల రూపాయలు మనకు బాకీ బకాయిలు ఆర్థిక సంఘం నుంచి రావాల్సి ఉన్నాయి. మన కనుక టైం పీరియడ్ లో ఎలక్షన్ పెట్టకపోతే ఖచ్చితంగా అవి ల్యాబ్స్ అయిపోతాయి. అంటే తర్వాత రావడం ఉండదు దీంట్లో. అంటే శ్రీనివాస్ గారు మళ్ళీ రావన్నట్టుగా క్లోజ్ ల్యాబ్స్ ఇవన్నీ మనం సింపుల్ చెప్పాలంటే మురిగిపోవడం అంటాం ఊళ్ళో లాంగ్వేజ్. సో కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనికి కూడా మనం డెడికేషన్ కమిషన్ ఏదైతుందో ఆ సిఫారసులకు అనుగుణంగానే ఇప్పుడు 2024 ఇచ్చినటువంటి డెడికేషన్ కమిషన్ ఆ లెక్కలు జరిగినాయి కదండి లాస్ట్ సంవత్సరంలో, ఆ లెక్కలకు అనుగుణంగా మనం ఇప్పుడు ఎన్నికలు పెట్టడం అనేది కూడా జరుగుతుంది. సో ఆ డెడికేషన్ కమిషన్ రిపోర్ట్ మన లేటెస్ట్ కి ఇచ్చింది. ఆ రిపోర్ట్ తీసుకొని దానికి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే ప్రకారం 2024 ఏదైతుందో దాని ప్రకారం ఏదైతే డెడికేటెడ్ కమిషన్ చేసినటువంటి సిఫారసులకు అనుగుణంగా కూడా రిజర్వేషన్లు ఖరారు చేయడం జరుగుతుంది. దీనికి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏంటంటే ఒక లాయర్ గా చెప్పాల్సింది 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి ఎక్కడ ఎంపీటీ అంటే ఇప్పుడు ఓన్లీ సర్పంచ్ ఎన్నికలే 3 దశలు జరుగుతున్నాయి. దీన్ని ఏంటంటే సర్పంచ్ సంబంధించిన రిజర్వేషన్ ఏమో ఆర్డీఓలు ఖరారు చేస్తారు, అదే విధంగా వార్డు మెంబర్లకు సంబంధించింది ఏమో అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓలు ఖరారు చేస్తారు స్థానికంగా. సో ఇదేంటంటే ఖచ్చితంగా ఇది పెట్టాల్సిన పరిస్థితి అనివార్యం వచ్చింది. ఎందుకంటే యాక్చువల్ గా ఎప్పుడు జరగాల్సిన ఎన్నికలు ఇవి కొన్ని ఏ కారణాలు ఏవైనా కూడా కొంత లేట్ అయిపోయింది. అందుకనే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇప్పుడు కూడా పెట్టడానికి ముందుకు వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే బీసీలకు కూడా మేము 42% రిజర్వేషన్ ఇస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక మాట అన్నారు, ఇవాళ అన్ని పత్రికలు చూసాము, 50% మనం ఇద్దాం ఇంకా మన పార్టీ పరంగా. చాలా మంది జనరల్ కూడా మాకు ఇప్పుడు మా ఊరు ఉందండి, లాస్ట్ టైం మాది గోళ్లపాడు కమ్మూరు మండలం జనరల్ అయింది మా ఊరు, అయినా కూడా బీసీని జనరల్ బీసీకి ఇచ్చాం. అట్లా ఇప్పుడు జరుగుతున్నది కాదు సార్, ఇప్పుడు జరిగేవి సర్పంచ్ ఎన్నికలు పూర్తిగా పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కదా శ్రీనివాసరెడ్డి గారు. అంటే పార్టీ గుర్తుండదు, మీ పార్టీ నాయకులే ఉంటారు, కాకపోతే పార్టీ గుర్తుండదు, అంతేనా? అంటే సార్ మనం ఆఫ్రికాలో చెప్పాలంటే పార్టీ అనుకోవటమే. ఆఫ్రికాలో ఏంటంటే అఫీషియల్ గా పార్టీ సింబల్స్ మీరు అన్నట్టుగా లేకపోయినా గానీ ఇవి పార్టీలకే అతీతంగా ఎవరు నిల్చోరు, అందరూ పార్టీల పరంగా నిలుచుంటారు. ఇండిపెండెంట్ అంటే ఎవరు ఉండరు. కాకపోతే ఏంటంటే మనకు పార్టీ సింబల్స్ ఉండవు కాబట్టి రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలు పార్టీ గుర్తుల మీద జరగకూడదు కాబట్టి ఇండిపెండెంట్ అంటే ఎవరైనా పోటీ చేయాలి, దీనికి రాజకీయాల కళ్యాణ సంబంధం ఉండొద్దు ఆనాడు ఆ విధంగా పెట్టి అదే కొనసాగుతూ. సో మనం ఆఫ్రికాలో మాత్రం లెక్కేస్తాం ఎవరు ఇప్పుడు మధ్య శ్రీనివాస్ రెడ్డి నిల్చుంటే కాంగ్రెస్ ఊళ్ళో అందరికీ తెలుస్తుంది, ఏ పార్టీ నాయకుడు ఎలాగ అందరికీ తెలుస్తుంది కదా, అధికారికంగా పార్టీ గుర్తుండదు.
అది జగమెరిగిన సత్యం. ఇలా సీక్రెట్ ఎక్కడ లేదు, దాపరికాలకు దాచుకోవడానికి కూడా అవకాశం లేదు. సో మేమేమంటున్నాం అంటే మా రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, అందరికి కూడా మనం 50% ఇద్దాం బీసీలకు, వాళ్ళ జనాభా 56% ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం 50% తగ్గకుండా ఇద్దాం అనేది చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము ఆదేశాలు అనుసరించి నేను రాష్ట్ర అధికార ప్రతినిధి గాని ఎక్కడ ఊళ్ళలో కూడా మీరు అంటే దీన్ని మనం చెప్పాలంటే మీరు ఇప్పుడు పంచాయతీలో పార్టీ గుర్తు లేకపోయినా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అని మీరు ప్రచారం చేసుకునేది 50% బీసీలకు ఇస్తారు, అంతేనా? అంతే, ఖచ్చితంగా 50% బీసీలకు ఇవ్వడం. మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మంత్రులు గానీ స్థానికంగా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆ పాలేరు నియోజకవర్గానికి మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, అందరూ కూడా ఆ విధంగా ఖచ్చితంగా దానికి అనుకూలంగా పోతామని చెప్తున్నాం సార్. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నరసింహారెడ్డి గారు, ఏంటి మనం అనుకున్నాం లాస్ట్ టైం కూడా ఈ డిస్కషన్ జరిగింది, ఇవాళ నోటిఫికేషన్ వచ్చేసింది, కోడ్ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన పరిస్థితి ఎలా ఉండొచ్చు? బీఆర్ఎస్ ఏ రకంగా ముందుకెళ్ళిపోతా ఉంది? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, అదేవిధంగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, ఈరోజు ఏదైతే ఎన్నికల నగార ఒక అరగంట క్రితం ఏదైతే ఎన్నికల నగారం మోగిందో పరిస్థితి చూస్తూ ఉంటే ఏమైపోతుందంటే తానే తీర్పు చెప్పి తానే శిక్ష వేసుకున్నట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వీళ్ళు ఏదైతే జీవో ఇచ్చినారో, జీవో నెంబర్ 46 తేదీ 22వ తేదీన ఏదైతే జీవో ఇచ్చినారో, ఈ జీవోలో స్పష్టంగా ఎస్టీలకు, ఎస్సీలకు, బీసీలకు 50% రిజర్వేషన్స్, అన్రిజర్వ్డ్ 50% రిజర్వేషన్స్ కేటాయించాలని చెప్పి జీవోలో స్పష్టంగా చెప్పడం జరిగింది. విధి విధానాలను వారు ఖరారు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మరి శ్రీనివాస్ రెడ్డి గారి ఏదైతే విషయం చెప్పినారో, శ్రీనివాస్ రెడ్డి గారి విషయం చూస్తూ ఉంటే వారు చెప్పినటువంటి విధానం చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, చేస్తున్నది ఒకటి. నిన్న మొన్నటి వరకు మాయమాటలు చెప్పి 2 సంవత్సరాల పాటు బీసీలను మోసం చేసిరు, బీసీలకు ద్రోహం చేసిరు. ఇవాళ అధికారికంగా ద్రోహం చేస్తున్నారు వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు 33 జిల్లాలలో 2 జిల్లాలు మినహాయిస్తే 31 జిల్లాలు, 31 జిల్లాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసలు బీసీలకు అంటే మొత్తం జీపీలు 471 జీపీ ఉంటే ఒక్క జీపీ కూడా బీసీ లేదు అక్కడ. ఆదిలాబాద్ లో 4.8% మాత్రమే బీసీలకు ఇచ్చిరు. ఇట్లా చెప్పుకుంటా పోతే ములుగు జిల్లాల కేవలం 140 అంటే మొత్తం 146 గ్రామ పంచాయతీలు ఉంటే 5 గ్రామ పంచాయతీలు మాత్రమే బీసీలకు ఇచ్చిరు. నాగర్ కర్నూలులో 460 గ్రామ పంచాయతీలు ఉంటే 61 గ్రామ పంచాయతీ ఈరోజు బీసీలకు ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లా చూసుకుంటా పోతే సూర్యాపేటలో 486 గ్రామ పంచాయతీలు ఉంటే 66 గ్రామ పంచాయతీలు జిల్లాలో ఉన్న బీసీ జనాభా. నేనేమంటున్నా సార్ అంటే సర్పంచ్ యొక్క సెలక్షన్ అనేది మండల్ యూనిట్ గా చేస్తారు. మండల్లో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఆ గ్రామ పంచాయతీలలో 100% ఎస్టీ తాండాలు ఏవైతున్నాయో వాటిని ఎస్టీలకు కేటాయించిన తర్వాత మిగిలినటువంటి గ్రామ పంచాయతీలో ఎస్టీలకు 10%, బీసీ ఎస్సీలకు 17% పైచీలకు శాతం, అదే విధంగా బీసీలకు 23% అట్లా కేటాయిస్తారు. గతంలో కేటాయించారు, ఈసారి కూడా అదే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి అందరు కూడా. కానీ ఈరోజు చూస్తే ఓవరాల్ గా క్యుములేటివ్ గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,735 గ్రామ పంచాయతీలలో 12,735 గ్రామ పంచాయతీలు ఉంటే బీసీలకు ఇచ్చింది ఎంత? వీళ్ళు 2176 గ్రామ పంచాయతీలు మాత్రమే. అంటే మొత్తం టోటల్ గా వీళ్ళు 17% ఇచ్చిరు. అంటే గతంలో ఉన్న 23% కూడా ఇవ్వలే వీళ్ళు, 23% కుదించి 17% ఇచ్చిరు. అంటే ఎంత దుర్మార్గం అండి ఇది. అంటే కొన్ని జిల్లాలు 27% కూడా ఉన్నాయి. మీరు గద్వాల చూస్తే 27% ఉన్నాయి, కొన్ని జిల్లాలు ఎక్కువ జిల్లాలు 20%. వీళ్ళు 20% నా దగ్గర కూడా ఉంది సార్. వీళ్ళు 20% మించి ఇచ్చినటువంటి జిల్లాలు కామారెడ్డి, కరీంనగర్, అదేవిధంగా సిద్దిపేట, పెద్దపల్లి, నారాయణపేట, ఒక 4 నుంచి 5 జిల్లాలు ఇచ్చారు. వీళ్ళ విధి విధానాలు ఏంటి? వీళ్ళు జీవోను ఫాలో కావాలి కదా. సర్పంచ్ ఎన్నిక అనేది మండల్ యూనిట్ గా జరుగుతుంది, మొత్తం హోల్ స్టేట్ యూనిట్ గా జరగదు కదా. ఏ ప్రాంతంలో ఎవరికి కేటాయించాలనేది మండల్ యూనిట్ గా చేస్తారు. ఇప్పుడు 2011 జనాభా లెక్కలు ఎస్సీ ఎస్టీలకు తీసుకొని సిపెక్ సర్వేను 2024లో చేసినటువంటి సిపెక్ సర్వేను బీసీలకు తీసుకొని వీళ్ళు కేటాయించింది ఏంటంటే దీని మీద ముంచారు వీళ్ళు. ఇది ఓకే అంటే మీకు ఓవరాల్ గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను 50% క్యాప్కి లోబడి ఆ మిగతా పార్టు బీసీలకు ఇచ్చుంటారు. అందులో మీరు అది ఇవ్వలేదంటే అది పెద్ద డిబేట్. 100% సార్. ఇప్పుడు వీళ్ళు ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఇచ్చినారో, ఎస్సీ ఎస్టీలకు ఏదైతే ఇచ్చిన 2011 జనాభా ప్రాతిపదికన ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా లాస్ట్ టైం అంటే 2019 ఏదైతే మొదటి సాధారణ ఎన్నికలలో ఉన్నదో ఎస్సీ ఎస్టీలకు అన్ని సీట్లు వస్తాయి. ఓకే, ఏదో కొన్ని జిల్లాలలో కొద్ది గొప్ప పెరగొచ్చు. కానీ
23% ఉన్నటువంటి 24% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను వీళ్ళు సరాసరిగా 17% తీసుకొచ్చారు. అంటే వీళ్ళు అధికారికంగా క్యాలిక్యులేట్ చేయలేదు. అధికారికంగా నా తాను ఎవిడెన్స్ సార్. నేను ఎందుకంటే ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి గెజెట్ రిపోర్ట్ నా దగ్గర ఉన్నది. దీని మీద కసరత్తు చేసి మాట్లాడుతున్నాం. వాళ్ళు అధికారికంగా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా మనం మాట్లాడుతున్నాం. నేను ఇంకొక హాస్యాస్పదమైనటువంటి విషయం ఏం చెప్తున్నానంటే, వికారాబాద్ జిల్లాలో 36 గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. 36 గ్రామ పంచాయతీలలో ఎస్టీ తండాలు 6 గ్రామ పంచాయతీలు పోతే, ఎస్టీ తండాలు 6 గ్రామ పంచాయతీలు తీసేస్తే 30 గ్రామ పంచాయతీలు ఉంటాయి. 30లో ఎస్టీలకు 3 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా ఎస్సీలకు ఒక 4 గ్రామ పంచాయతీలు, ఇట్లా ఇచ్చుకుంటా బీసీలకు అక్కడ 30లో 5 గ్రామ పంచాయతీలు ఇచ్చినారండి. అంటే వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు కాదండి. 14 జిల్లాల్లో 20% పైగా ఉంది సార్. మీరు వెరిఫై చేసుకోండి. మీరు నేనేమంటున్నానంటే 14 జిల్లాలో, కొన్ని జిల్లాల్లో 31 జిల్లాలు, మొత్తం 31 జిల్లాలు. వీళ్ళు సర్పంచ్ ఎన్నికలు అనేది మండల్ యూనిట్ గా చేస్తున్నారా, రాష్ట్ర యూనిట్ గా చేస్తున్నారా? అంతేగాని వాళ్ళ చేతిలోనే పెన్ ఉన్నది, వాళ్ళ చేతిలోనే పేపర్ ఉన్నదని ఏదో ఇంట్లో కూర్చొని వాళ్ళు లెక్కలేసి వీళ్ళ పెద్ద అంటే ఒకసారి అంత రిజర్వేషన్ 23%. మీరు అన్నట్టు 50లో 10, 17 పోతే ఇంక 27 మిగిలేది. 23%, 27 పోతే 23%. ఆ 23% ఇవ్వాలి అనుకున్నప్పుడు దానిలో ఒక చోట ఎక్కువ ఇచ్చి ఒక చోట తక్కువ ఇస్తే పార్టీగా వాళ్ళకి లాభం ఏంటి? పార్టీని డిసైడ్ చేసింది అనుకున్నాం. ఇప్పుడు వీళ్ళు ఏదైతే లెక్కలు చేసినారో వీళ్ళు పారదర్శకంగా లెక్కలు చేయలేదు. ఇదంతా ఇంట్లో కూర్చొని చేసిన లెక్కలు. ఇది వాళ్ళకి అనుకూలంగా ఉన్న చోట ఒక తీరుగా, అనుకూలంగా లేని చోట ఒక తీరుగా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేసి. రైట్, ఓకే. మీరు అంటే మీరు ఎన్నికల్ని సరే ఈ అంశం మీరు మాట్లాడండి. దాని మీద నిజంగా అది 17% ఉంటే రేపు పొద్దున పేపర్లో బీభత్సంగా వార్తలు వస్తాయి. 23% లేకపోతే ఓవరాల్గా నేను కౌంట్ చేయలేదు, యావరేజ్ కౌంట్ చేయలేదు. ఎందుకంటే జిల్లాని బట్టి మారుతుంది. కొన్ని జిల్లాలో 26-27% ఉంది, కొన్ని జిల్లాలో మీరు అన్నట్టు నా దగ్గర వచ్చే లిస్ట్ ప్రకారం. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి సొంత గ్రామం ఏదైతే కొండారెడ్డిపల్లి ఉందో వాళ్ళ సొంత మండల్ వంగూరు మండల్ ఉంది కదా, నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో. అక్కడ 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఆ 27 గ్రామ పంచాయతీలలో ఎస్టీలకు 2, ఎస్సీలకు 7, బీసీలకు 5. అంటే అక్కడ కూడా 18.5%. వాళ్ళ సొంత మండలంలో 18.5% ఇచ్చిన. ఓవరాల్ గా జనాభా జిల్లాల వారీగానే ఏది కేటగిరీ అన్నది స్పష్టంగా తీసుకొని మొత్తం మీద 23% ఉందా లేదా అన్నది ప్రాతిపదిక కావాలి. అది మీరు లేదు అంటున్నారు. నేను ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా చూస్తే కూడా 12,735 గ్రామ పంచాయతీలల్లో 2,176 గ్రామ పంచాయతీలు మాత్రమే 31 జిల్లాలల్లో బీసీలకు 23% వస్తుంది. 17% వస్తుంది. మీరు చూడండి సార్, మీరు చెప్పిన నా క్యాలిక్యులేషన్ అర్థం అవుతుంది సార్. 12,000 చిల్లర్లో 2,700 అంటే 2,100 సార్. 2,176 17% మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. ఒకసారి అమర్నాథ్ గారు, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. మనకి రాజ్యాంగం ఇప్పుడు ప్రభుత్వం 50% పైగా అంటే బీసీలకి 42, ఒక 27 కలిపితే 69% ప్రయత్నం చేసింది. సాధ్యం కాలేదు. అది రైటా రాంగా రాజకీయం దాని మీద ఏమన్నా మాట్లాడుకోండి. కానీ ఇప్పుడు ఇస్తున్న దానిలో 50% లోపడి అంటే ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోను మిగతాది 23% అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఉన్నప్పుడు అదే 23%, నాకు గుర్తున్న మేరకు అదే 23% ఎన్నికలు జరిగినాయి. సో ఇప్పుడు అదే పద్ధతిగా ఉంది. కానీ జిల్లాలను బట్టి వ్యత్యాసం ఉంది. కొన్ని జిల్లాలో 27% ఉంది, 25 ఉంది, కొన్ని చోట్ల 17 ఉంది. ఒక జిల్లా భద్రాద్రి కొత్తగూడెం 0 చూపిస్తుంది. మరి అది నిజంగా 0 కాదు నాకు తెలియదు. ఇది అంటే దీని మీద ఏమన్నా రాజకీయం ఉన్నదా, లేదు సరే దీన్ని పక్కకు పెట్టి ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళిపోతారా? శ్రీనివాసరావు గారు, మొదట హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, మీకు అట్లాగే మన ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికి నమస్కారం. ఇక్కడ మనం దీని ప్రాతిపదిక అసలు గత 2 సంవత్సరాల నుంచి జనవరి 2024లో జరగాల్సిన ఎన్నికలను పోస్ట్ పోన్ చేయడానికి ఉన్న ఏకైక కారణం ఏంది? బీసీలకు 42% రిజర్వేషన్స్ ఇవ్వాలి. అది నిజమే అయితే ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దాని డైరెక్షన్ లో పనిచేస్తారు, లేకుంటే యాజ్ మెనీ రిజర్వేషన్స్ వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, రేవంత్ రెడ్డి సర్కార్ అంటే మొదటి నుంచి కూడా ప్రణాళికాబద్ధంగా చాలా పకడ్బందీగా ఈ ఖచ్చితంగా బీసీలకు 42% కదా, ఉన్న 23 కూడా పొందకుండా ఏ విధంగా ప్రయత్నం చేయాలి అనే ఒక ప్రాతిపదికనే స్టెప్ బై స్టెప్ మీరు చూస్తే ఒక్కొక్క స్టెప్, ఇప్పుడు 7th క్లాస్ పాస్ కాకుండా 10th క్లాస్ హాల్ టికెట్ ఇచ్చినట్టు అసలు పంచాయతీరాజ్ యాక్ట్ 2018లో అమెండ్మెంట్ తీసుకురాకుండా 2 బిల్లులు తీసుకొచ్చి రాష్ట్రపతి గారికి, గవర్నర్ గారికి పంపించేసారు. ఏందండి అది పద్ధతి? ఆ తర్వాత బట్టగాల్చి మీదేసినట్టు ఏమన్నంటే కేంద్రం మార్చాలి అరే
కామారెడ్డి డిక్లరేషన్ చేసే రోజు మీకు కేంద్రం గురించి అర్థం లేదా? Okay. కామారెడ్డి డిక్లరేషన్ చేసే రోజు మీకు రాజ్యాంగం మీద అవగాహన లేదా? కామారెడ్డి డిక్లరేషన్ చేసే రోజు మీకు న్యాయపరమైన సలహాలు తీసుకోరా? Okay. మీరు ఏది పడుతుంది ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఏమన్నా అంటే బట్టగాల్చి మీదేసినట్టు బీజేపీ పార్టీని అంటారా? ఏమన్నా దిమాకు ఉందా వాళ్ళకి కొంచెమన్నా? 385 ఒక్క నిమిషం సార్, నేను అనే ప్రశ్న ఏంటంటే, సార్ దయచేసి వినండి. చెప్పండి. ఇప్పుడు మేము మొదటి నుంచి ఏం చెప్పాం, భారతీయ జనతా పార్టీ వేరే రాష్ట్రాల్లో అంటే మధ్యప్రదేశ్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, ఇలాంటి రాష్ట్రాలలో కొన్ని చాలా ఇన్నోవేటివ్ గా, ఇప్పుడు మధ్యప్రదేశ్ లో మీరు చూసినట్టయితే, నేను క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన రాష్ట్రంలో చాలా మంది బీసీ సంఘాలు కూడా వెళ్ళి స్టడీ చేసి వచ్చారు. 35% వరకు అక్కడ ఇవ్వడానికి అవకాశం ఉండేటట్టు మండల్ యాజ్ అ యూనిట్ గా, ఇందాక మిత్రులు కూడా చెప్తున్నారు, మండల్ యాజ్ అ యూనిట్ గా తీసుకున్నప్పుడు పంచాయతీరాజ్ తెలంగాణ పంచాయతీరాజ్ 2018 లో చాలా క్లియర్ గా రాసి పెట్టున్నది మండల్ యాజ్ అ యూనిట్ గా తీసుకోవాలని. మండల్ యాజ్ అ యూనిట్ గా తీసుకున్నప్పుడు ఎస్టీ తాండాలను రిజర్వేషన్స్, ఇప్పుడు మీరు చెప్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లాంటివి పక్కన పెడితే మీకు అనేక ప్రాంతాలలో అప్ టు 35% ఇవ్వడానికి వీలున్నది. ఎందుకంటే అవును సార్, కాదు అమర్నాథ్ గారు, మీకు మ్యాథ్ తెలుసు, నాకు మ్యాథ్ తెలుసు. ఒక చోట 35 ఇచ్చినప్పుడు ఇంకో చోట 15 ఇవ్వాల్సి వస్తుంది. మొత్తం కలిపి 23% దాటడానికి వీల్లేదు కదా ఇప్పుడున్న దీని ప్రకారం. కరెక్ట్. లో అసలు మొత్తం కలిపి 23% అనేది రూల్ లేదు సార్. అలాంటి రూల్ ఎలా అవుతుంది? 50% లోబడి అంటే కాదు సార్. ఇప్పుడు రాష్ట్రం యూనిట్ గా కోర్టులు గానీ లేదా చట్టం గానీ చూస్తుంది. రాష్ట్రం యూనిట్ గా చూడట్లేదు సార్. సార్ కోర్టులు చట్టం కూడా రాష్ట్రం యాజ్ అ యూనిట్ గా చూడలేదు. ఏదైతే యూనిట్ గవర్నమెంట్ తీసుకున్నదో మన యాక్ట్ ప్రకారం మండల యాజ్ అ యూనిట్ గా తీసుకున్నప్పుడు మండల యాజ్ అ యూనిట్ లో 50% దాటొద్దు. సో మీరు ఓవరాల్ గా చూసుకున్నప్పుడు, అంటే నేను అనే పాయింట్ ఓవరాల్ గా చూసుకోవటం అన్న పాయింట్ వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో మొత్తం బీసీలకి ఎన్ని పంచాయతీలు 12,760 పంచాయతీలు ఉన్నాయి. 12,760 పంచాయతీల్లో ఇప్పుడు మీరు చెప్పిన మండల యూనిట్ గానే ఇస్తారనుకుందాం. ఒక 4,000 పంచాయతీలు బీసీలకు రిజర్వ్ చేశారు అనుకుందాం. కాసేపు మీరు చెప్పిన 30% ప్రకారం మండల యూనిట్ గానే చేస్తారనుకుందాం. కానీ రాష్ట్రం మొత్తం లెక్క చూసినప్పుడు అది 23% దాటి పైకి వెళ్తుంది. ఎస్సీ ఎస్టీలకి 17% విధిగా 17-10% ఇచ్చేయాలి. 50% దాటిపోద్ది, 60% దాకా వెళ్ళింది. కోర్టులు ఒప్పుకో కదా. శ్రీనివాసరావు గారు, మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తా. ఇప్పుడు మీరు చెప్పిన లెక్క ప్రకారము ఇప్పుడు అన్ని జిల్లాలను మీరు బీసీలను యాడ్ చేస్తే 23% కదా, 20% కూడా లేదు ఇప్పుడు. నేను అదే చెప్పేది. ఈ ముఖ్యమంత్రి గారు, ఈ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చాలా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా బీసీలకు ఎంత దారుణమైన రిజర్వేషన్స్ కు వాళ్ళను లిమిట్ చేయాలి అనే ఒక దురుద్దేశంతోనే చేసిన డ్రామా తప్పితే దీనిలో ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్తున్నది భారతీయ జనతా పార్టీ. చిత్తశుద్ధి ఉంటే ఏం చేస్తారు? చిత్తశుద్ధి ఉంటే అరే మరి సుప్రీంకోర్టు ఈ విధంగా చెప్పింది కదా, మరి దీనిలో మాక్సిమం ఎట్లా చేద్దాము, ఈ ఉన్నదానిలో మాక్సిమం ఎట్లా చేద్దాం అనేది బీజేపీ ఆలోచించింది. వేరే రాష్ట్రాల్లో ఎక్కడైతే గవర్నమెంట్ ఉన్నదో, మీరు మధ్యప్రదేశ్ క్లాసిక్ ఎగ్జాంపుల్, ఏ బీసీ సంఘాన్ని అడిగినా వాళ్ళు చెప్తారు వెళ్ళి మధ్యప్రదేశ్ లో స్టడీ చేసి వచ్చారు. ఇప్పుడు మీరన్న లెక్క ప్రకారం, నేను సోదరుడు ఇందాక మాట్లాడిన సోదరుడు నరసింహారెడ్డి గారు అనుకుంటా, వారు కూడా అదే మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీరు మొత్తం A+B+C+D అని మొత్తం 31 జిల్లాలు యాడ్ చేస్తే ఎంత రావాలండి? 12,760 into 0.23 కదా. మరి అంత రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు? ఈ ప్రశ్న ఎవరో ఒకరు అడగాలి కదా. ఖచ్చితంగా నేను అది చెప్తున్నాను సార్. నేను డిబేట్ కి వచ్చే ముందు అది కౌంట్ చేసి రాలేదు, కానీ నిజంగా అది 23% కాకపోతే రేపు పొద్దుటికి నేను చెప్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే ఇస్తాను సార్, జస్ట్ గివ్ మీ 10 seconds. దానికి రీజన్ చెప్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే 12,600 పంచాయతీలను మన షెడ్యూల్డ్ ఏరియా, నాన్ షెడ్యూల్డ్ ఏరియా ముందే డివైడ్ చేశారు. అది తప్పది. అది దట్ నీడ్ నాట్ టు బి డన్. షెడ్యూల్డ్ ఏరియా తీసుకున్న తర్వాత, నాన్ షెడ్యూల్డ్ ఏరియా చేసిన తర్వాత, ఇప్పుడు మీరన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షెడ్యూల్డ్ ఏరియాకి వచ్చేసి 0 అయిపోయింది. నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో వాళ్ళు 23% కు కంటైన్ చేస్తున్నారు. సో వేర్ ఇస్ ద జస్టిస్? ఇక్కడ బీసీలకు జస్టిస్ ఎక్కడ జరుగుతున్నది? రైట్ అండి, ఈ మంచి పాయింట్ చెప్పారు. ఒకసారి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కూడా జాయిన్ అయ్యారు. రంగారెడ్డి గారు నమస్తే. నమస్కారం రంగారెడ్డి గారు, సరే పంచాయతీ నోటిఫికేషన్ వచ్చింది. కీలకంగా రిజర్వేషన్కి సంబంధించి ఇప్పుడు ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఇద్దరు లేవనెత్తిన అంశం ఏంటంటే, ఏదైతే 23% దక్కాలో అది కూడా దక్కుతున్నట్లేదు. ఎందుకంటే నేను ఆ క్వశ్చన్ మార్క్ ఎందుకు పెడుతున్నా అంటే, నేను డీప్ గా వెరిఫై చేయలేదు ఆ సమాచారం. జస్ట్ గివ్ మీ 10 seconds. ఒక చిన్న మాట కంప్లీట్. ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటంటే, బీసీలకు మొత్తం A+B+C చేస్తే 17.0% మాత్రమే వస్తున్నది. 2176. ఓకే, ఇందాక అదే చెప్పిన. రైట్ సార్, రైట్ సార్. రంగారెడ్డి గారు, ఇక్కడ
వాళ్ళు అంటున్న పాయింట్ ఏంటంటే షెడ్యూల్డ్ ఏరియాలని మినహాయించి మిగతా దానిలో అప్పుడు ఎక్కువ ఇచ్చుకునే అవకాశం ఉంటుంది, వాటిని కూడా కలపాలి. అవి తీసేసి మిగతా దానిలో 23 ఇంప్లిమెంట్ చేశారు. ఉన్నదే కొద్దిగా అయితే దానిలో 23 చేసరికి ఓవరాల్గా చూస్తే అది 17% ఉందన్నట్టుగా చెప్తా ఉన్నారు. మామూలుగా రిజర్వేషన్లు అన్ని జిల్లాలు యూనిఫామ్గా కాకుండా ఆ జిల్లాల్లో ఉన్న జనాభాని బట్టి హెచ్చుతగ్గులు ఉంటాయి. ఓవరాల్గా 23% ఉంటుందన్నది కామన్ అండర్స్టాండింగ్. బట్ అలా జరిగిందా లేదా దీనిలో ఏమన్నా లోపం ఉన్నదా మీ అంచనా? అదే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల పేరుతోటి 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు లేకుండా ఈ గ్రామాల్లో గాని తర్వాత పట్టణాల్లో గాని వ్యవస్థ మొత్తం ఎట్లా పాడైపోతుందో చూస్తున్నాం. ఎందుకంటే ఎక్కడికక్కడ శానిటేషన్ గాని తర్వాత ఎలక్ట్రిసిటీ గాని ఏ పనులు అయ్యేటువంటి పరిస్థితి లేదు. కేంద్రం కూడా నిధులు రావటం అనేది ఆగిపోయినాయి. సరే, ఇటువంటి పరిస్థితుల్లో కోర్టుల్లో ఏమో అది పెండింగ్ ఉంది. ఒక నిర్ణయం తీసుకున్నారు, కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు గవర్నమెంట్ కూడా అఖిల పక్షాన్ని పిలిచి వాళ్ళ ప్రపోజల్ అనేది ముందు పెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము ఈ విధంగా పోదలుచుకున్నాము, రిజర్వేషన్లు కూడా ఇట్లా అమలు చేయదలుచుకున్నాము అని చెప్పేసి ఒక ప్రతిపాదన అనేది అఖిలపక్షం ముందు కూడా పెట్టి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతులు పోతే ఇటువంటి విమర్శలకు అవకాశం లేకుండా పోయేది. వాస్తవంగా చెప్పాలంటే కొన్ని చూసినాం, మేము కూడా కనిపిస్తుంది కొన్ని జిల్లాల్లో ఆ బీసీలకు 2, 3, 1 తర్వాత ఒకటే కుటుంబం ఉంటది, అక్కడ ఎస్టీ రిజర్వేషన్ అయింది. వాళ్ళు ఒకటే ఓటు ఉంది, అక్కడ రిజర్వేషన్ అయింది. ఇటువంటి సమస్యలు ఉన్నాయి. అందుకే మండలాన్ని యూనిట్ గా తీసుకొని 23, 27 ఏదైనా కానీ ఆ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది పెరగకుండా మండలాన్ని యూనిట్ గా తీసుకొని చేసినట్టయితే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకుంటే ఎక్కడో ఎక్కువ ఇచ్చి ఇక్కడ తక్కువ ఇస్తే వీనికేంటి ప్రయోజనం? అంటే మనం పత్రికల్లో చూసిన దాని ప్రకారం సర్పంచ్ రిజర్వేషన్లు మాత్రం ఆర్డీఓ స్థాయిలో అంటే జిల్లా స్థాయిలో చేశారు, వార్డు మెంబర్లు మాత్రం ఎంపీడీఓ మండల స్థాయిలో చేశారని చెప్తున్నారు సార్. పోనీ మండల స్థాయిలో కనీసం మండల స్థాయిలోనైనా చేయాలి కదా అది. ఇప్పుడు ఇక్కడ బీసీలకు అన్యాయం జరిగితే వేరే జిల్లాలో వేరే మండలంలో వాళ్ళకి న్యాయం జరిగే ఉపయోగం దాని వల్ల వాటి చూడండి. మా మండలంలో బీసీ సామాజిక వర్గం ఇంత సంఖ్యలో ఉంటే మాకు 2 వచ్చినాయి 3 వచ్చినాయి, ఇది ఎక్కడి పద్ధతి అని చెప్పేసి అడుగుతూ క్వశ్చన్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఒక సిస్టమ్ అనేది సరిగా లేదు, అది అశాస్త్రీయంగానే మరి కనిపిస్తా ఉంది. గవర్నమెంట్ మరి ఈ రకమైనటువంటి నిర్ణయంతో ముందు పోతుందో తెలియదు. కానీ ముందు ఇటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరిని పిలిచి సంప్రదించి ఒక న్యాయమైన పద్ధతుల్లో ఒక శాస్త్రీయమైన పద్ధతుల్లో ఒక పీస్ఫుల్ గా నిర్ణయించుకొని పోతే బాగుండేది. సరే, అనిపించడం లేదు. మొత్తం మీదనైతే చాలా గందరగోళమైనటువంటి పరిస్థితే ఉంది. బీసీ సామాజిక వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత కానీ లేకపోతే వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు కూడా ప్రకటించారు. తర్వాత ఇప్పుడు ఈ పేరుతోటి మళ్ళీ ఈ గొడవ పెట్టుకొని మళ్ళీ ఎన్నికలు ఆపుకొని మళ్ళీ ఇప్పుడు కేంద్రం నుంచి సుమారు 3-4 వేల కోట్ల రూపాయలు రావాలి. గ్రామానికి అక్కడ ఈ పాలనా వ్యవస్థ లేక మొత్తం కూడా దెబ్బతింటా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు పోవటం మరి తర్వాత మరి అన్ని కూడా చూడాలి. వచ్చేటువంటి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు వింటా ఉన్నారు ఇక్కడ అంటే యాక్చువల్గా యూనిట్ ఎంత కిందకి వెళ్తే అంత గందరగోళం ఉండే అవకాశం ఉంటుంది. మండలం యూనిట్గా తీసుకుంటే మీకు మొత్తంగా 23% బీసీలకి దక్కాలి, నాకు 50%కి లోబడి రిజర్వేషన్ అని మీరు అంటున్నారు కాబట్టి 10-17 ఎస్సీ ఎస్టీ తీసేస్తే 23% బీసీలకి దక్కాలి. ఇక్కడ లిస్టులో చూస్తే కొన్ని జిల్లాల్లో 27, 26, 25 అట్లా ఉన్నాయి, కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ, ఒక జిల్లాలో అయితే 0 కూడా కనపడుతుంది. ప్రాథమికంగా ఇప్పుడు ఇద్దరు మిత్రులు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు లేవనెత్తిన అంశం ఏంటంటే 17% కనపడుతున్నది ఓవరాల్గా బీసీలకి చూస్తే. ఇది వీళ్ళు సాంకేతికంగా తప్ప, ఎందుకంటే సరే ఒక చోట ఒక కుటుంబం దగ్గరికి వచ్చిన పక్కకి పెడదాం, షెడ్యూల్డ్ ఏరియాలని పక్కకి పెట్టినప్పుడు మొత్తంగా తీసుకొని రిజర్వేషన్లు కన్సిడర్ చేయకుండా అవి తీసేసి మిగతా వాటిలోని 23% చేశారు. ఆ కారణంగా మొత్తంగా చూస్తే 17%గానే కనపడుతుందని చెప్తా ఉన్నారు. ఏంటి ఏమన్నా ఈ గందరగోళం, మీరు 42% ఒకసారి డిసైడ్ అయిపోయి షెడ్యూల్ ఇచ్చేసేసి నామినేషన్లు కూడా కాల్ఫర్ చేశారు ఎంపీటీసీ జెడ్పీటీసీలకి, ఆ తర్వాత అది వాయిదా పడింది. మళ్ళీ ఇప్పుడు ఆ 42%ని సడన్గా 23% కుదించాల్సి వచ్చింది. ఈ గందరగోళంలో
ఎక్కడన్నా క్యాలిక్యులేషన్ మిస్ అయ్యారా? ఏంటి పరిస్థితి? ఇప్పుడు శ్రీనివాస్ గారు గందరగోళానికి గురయ్యేది ప్రతిపక్షాలు మాత్రమే. టిఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు వాళ్ళే తప్ప ప్రజలు కాదు. ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీల, నేను ఒక అడ్వకేట్ గా, ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గా, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికన రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు రిజర్వేషన్ ఇవ్వాలి. సో వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మాది ఖమ్మం జిల్లా, మా ఖమ్మం జిల్లాలో 99 షెడ్యూల్ ఏరియాలు ఉన్నాయి గ్రామ పంచాయతీ. ఆ 99 అబ్జర్వేటివ్ ఎస్టీకే పోతాయి. అది కాక 11 గ్రామ పంచాయతీలు 100% ఎస్టీ జనాభా తోటి ఉన్నాయి. ఆ 11 ఇవ్వాల్సి వస్తుంది. సో 110 వెళ్ళిపోతున్నాయి. అట్లా అంటే ఎస్సీ ఎస్టీల జనాభాకు అనుగుణంగా ఇస్తూ 50 మైనస్ 50, అవి 50ని తీసేస్తే ఎంత పర్సెంట్ ఉంటే అంత పర్సెంట్ ఇవ్వాలి. గతంలో బీఆర్ఎస్ ఎంత పర్సెంట్ ఇచ్చారు? 18% నుంచి 22.79% మాత్రమే ఇచ్చారు వాళ్ళు కూడా. ఎందుకంటే ఇది నేను చెప్పింది కదా, ఈ రోజు నమస్తే తెలంగాణ పేపర్ చదివిందని చెప్తున్నాను. వాళ్ళ పేపర్ చదివి ఇంతకు ముందు బీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే మేము 22% ఇచ్చినా 23% ఇచ్చిన అంటున్నారు. కానీ నేను చదివి చెప్తాను ఇప్పుడు. సో ఎవరు ఏంటంటే ఓవరాల్ లెక్కేస్తే ఏంటంటే అది 22% 23% కావచ్చు. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో, ఒక్క నిమిషం, నేను ఇందాక మీరు మాట్లాడినప్పుడు నేను ఏమి మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడినప్పుడు మీరు ఎందుకంటే ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం అధికార పార్టీకి మాకుంది. మీరు దయచేసి మీరు గందరగోళానికి గురయ్యి అధికారానికి దూరం అయ్యి ప్రజలకు కనిపించేయదు దయచేసి. మేము మా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము వాళ్ళకు స్వచ్ఛంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఓపెన్ గా మీరు ఆ విధంగా ప్రకటించగలుగుతారా, మీ నాయకులు ప్రకటించగలుగుతారా? నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తాను రాష్ట్ర అధికార ప్రతినిధిగా. మీరు అమర్నాథ్ గారు మీరు చెప్తారా? ఇవాళ మీరు బీజేపీ తరపున మీరు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఇవ్వట్లేదు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి రెడీగా ఉంది. పోయిన సంవత్సరం 2024లోనే సర్వే చేసినాం. సర్వే చేస్తే మీరు ఇక్కడేమో అసెంబ్లీలో ఒప్పుకుంటారు, అక్కడ పార్లమెంట్ లో అడ్డుకున్నారు. అడ్డుకుంది మీరు కదా. ఈ హెచ్ఎంటీవీ ప్రజానీకానికి తెలియదా అండి? మీరు చెప్పండి. మీరు పార్టీలకు అతీతంగా దయచేసి మాట్లాడండి. ఎందుకంటే మేము ఈయడానికి సిద్ధంగా ఉండి చట్టాలు చేస్తే చట్టాలను అడ్డుకుంటారు, ఆర్డినెన్స్ చేస్తే ఆర్డినెన్స్ అడ్డుకుంటారు. ఎక్కడ పోతే అక్కడ మొక్కలు అడ్డం వేస్తున్నారండి. మేము ఎంత చిత్తశుద్ధితో పనిచేసాం చూడండి శ్రీనివాస్ గారు. ఆ పాయింట్ కాదు సార్, ఇప్పుడు 42% కాసేపు పక్క పెడతాం శ్రీనివాస్ రెడ్డి గారు. సరే అయిపోయింది, ముగిసిపోయిన గొడవ. ప్రజలు కన్ఫ్యూజ్ చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళే కదా చేయాల్సిన చట్టం, ఎందుకు చేయట్లేదు? ఒక చట్టం చేస్తారు, మేమే చేయాల్సిన శ్రీనివాస్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్ చేసేటప్పుడు మేమే చేయాలనేది ఎందుకు జ్ఞాపకం రాలేదు? వాళ్ళు పార్లమెంట్ లో వస్తాం శ్రీనివాస్ రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీరు ఒక్కసారి, ఎందుకంటే మీరు చెప్పిందంతా నిజమని మీరు అనుకోవద్దు. మీరు చెప్పిందంతా నిజం, మీరు చెప్పిందంతా వింటున్నట్లు మీరు అనుకోవద్దు. సార్ ఒకసారి అమర్నాథ్ గారు మేము డిక్లరేషన్ టైంలో మాకు తెలుసు, మేము సౌండ్ మైండ్ తోటి చెప్పాము. మీ డిక్లరేషన్ కి అనుగుణంగా చట్టాలు చేశాము, జీవో చేశాము, ఆర్డినెన్స్ చేశాము. మీరు ఎందుకు అమలు చేయలేదు? సార్ శ్రీనివాస్ రెడ్డి గారు నా చర్చ ఇప్పుడు అది కాదు. శ్రీనివాస్ రెడ్డి గారు అది తప్పుడు సందేశం, అది అయిపోయింది. అది మీ ప్రయత్నం మీరు చేశారు. మీరు అప్పుడు పార్లమెంట్ లో వస్తారనుకున్నారేమో, జాతీయ స్థాయి అధికారులకు వస్తారని మీరు ఒక డిక్లేర్ చేశారు. అది పక్కన కాదు సార్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు పాయింట్ 23% వస్తుంది అనుకున్న రిజర్వేషను గతంలో ఎందుకు తగ్గింది బీఆర్ఎస్ హయాంలో, ఇప్పుడు కూడా ఎందుకు తగ్గుతున్నది? తగ్గింది మాట నిజమైతే, ఎందుకంటే 23% లేదు అన్నది కనుక కరెక్ట్ అయితే మరి బీసీలకు అన్యాయం జరిగినట్టు కాదా అన్నది నా ప్రశ్న. అయితే ఒక్కటి శ్రీనివాస్ గారు, మీరు అదే చెప్తున్నా. నేను ఇందాక అమర్నాథ్ గారు కన్ఫ్యూజ్ అయిపోయి మధ్యలో ప్రజలకు క్లారిటీ ఇస్తుంటే ఇవ్వకుండా చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీల జనాభా ఓవరాల్ వాళ్ళ జనాభా లెక్కేయాలి. మైనారిటీ వాళ్ళు ఏదైతే షెడ్యూల్ ఏదైతే లెక్కేయాలి, అవన్నీ లెక్కేసిన తర్వాతనే అదంతా కలిపి ఎంత ఉంటుందో ఇందాక క్లారిటీ చెప్పారు. లెక్కల మ్యాథమెటికల్ అదంతా కలిపి 27% శ్రీనివాస్ రెడ్డి గారు 2011 లెక్కల ప్రకారం ఇస్తున్నారా జనాభా లెక్కల ప్రకారం, లేదా ఇప్పుడు కొత్తగా మీరేసిన లెక్కల ప్రకారం ఇస్తున్నారా? 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు సర్పంచ్లకు ఇస్తున్నాము. ఓకే, మరి అది 27% లోబడి ఉండాలి కదా. ఒక నిమిషం చెప్పని ప్రజలకు నాదేం చెప్పని పార్టీ తరఫున ఓకే ఓకే డిబేట్ పెడుతున్నాము, లేకపోతే ఆర్గ్యుమెంట్ చేయడానికి. చెప్పండి 2011 లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీలకు మేము రిజర్వేషన్ ఇస్తున్నాము. అదే విధంగా వార్డు మెంబర్లకు వచ్చే వరకు 2024 ఏదైతే ఉందో సర్వే ప్రకారం ఇస్తున్నాము. బీసీలకు కూడా 2024 సర్వే ప్రకారం ఇస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం ఇవ్వాలి కాబట్టి రాజ్యాంగం ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం ఇవ్వాలి. బీసీలకు డెడికేషన్ కమిషన్ రిపోర్టు మేరకు 2024 సర్వే రిపోర్టు మేరకు వాళ్లకు బీసీలకు ఇస్తున్నాం. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఎస్సీ ఎస్టీలు టోటల్ కలిపినప్పుడు
ఓవరాల్ గా 50 నుంచి తీసేసినప్పుడు ఎంత ఉంటే అంత వస్తుంది. ఆ రిమైనింగ్ ఏది ఉందో మా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఇస్తాము అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ అన్ని పేపర్లు చూసినాము, సోషల్ మీడియాలో చూసాము, మీడియాలో చూసాము. మేము ఆల్రెడీ ఇచ్చిన కూడా ఉదాహరణ చెప్తున్నాము. మీరు లాస్ట్ టైం అది ఇవాళ మేము ఎంత ఛాలెంజ్ చేస్తున్నారు, మా రేవంత్ రెడ్డి గారు ఓపెన్ చెప్తున్నారు మేము ఇస్తామని. మీ బీఆర్ఎస్ నాయకులతో కేటీఆర్ గారితో చెప్పించగలుగుతారా, కేసీఆర్ తోటి చెప్పించగలుగుతారా, లేకపోతే బండి సంజయ్ గారితో చెప్పించగలుగుతారా? నేను అడుగుతున్నా సభ. పార్టీ పరంగా 50% గురించి మీరు అనేది వాళ్ళు ఎందుకు లేకపోతున్నారు? ఎలక్షన్ మీరు కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు కూడా వీళ్ళందరినీ సంప్రదించారు. మాట్లాడుతున్నారండి ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చేసినప్పుడు మీరు పార్టీ వాళ్ళందరినీ సంప్రదించారా? డిక్లరేషన్ చేసినప్పుడు ఒకసారి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సార్ నేను ఏమంటున్నానంటే ఇది ఒక అంశం, దీని మీద మీరు మాట్లాడండి. అంటే మనం మొత్తం డిబేట్ ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్ కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేయండి. కామారెడ్డి డిక్లరేషన్ చేసేటప్పుడు మాకు తెలుసు, మాకు తెలిసే మేము చేశాము, కానీ మీరేం చేస్తున్నారో నేను అడుగుతున్నా. మీరేం చేస్తున్నారు? మేము కరెక్టే ఉన్నాం. మేము మీరు మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులతోటి మీరు డ్రామాలు ఆడుతున్నారు. కోర్టుకు పోయింది మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ప్రతిపక్షాల మీద దోయాలని ప్రయత్నం చేస్తే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు శ్రీనివాస్ రెడ్డి గారు. ఎందుకంటే మీరే కాదు సార్ నేను అడిగేది. శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి ప్లీజ్. శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను. నరసింహారెడ్డి గారు ఒకసారి మీరు ఇది కంప్లీట్ చేయండి. కానీ నా ప్రశ్న ఏంటంటే ఈ అంశం ఒకటి ఖచ్చితంగా రిజర్వేషన్ 42% ఎందుకు అమలు కాలేదు, దాని మీద ఎవరి వెర్షన్ వాళ్ళు చెప్పుకుంటారు. రెండోది ఇప్పుడు 23% ఉందా లేదా అది కూడా మాట్లాడండి. వీటి మీదే పార్టీలు ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాయి. లేదు గ్రామాలలో నిజంగా ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా, కేంద్ర ప్రభుత్వం నిధులు ఎన్ని వస్తూ ఉన్నాయి, లేదు రాష్ట్ర ప్రభుత్వం ఎంత గ్రామాలకు కేటాయిస్తుంది, వాటి మీద ఏమైనా వెళ్తారా? కేవలం రిజర్వేషన్ చుట్టే 2 ఏళ్ళు దాని మీద వేస్ట్ అయింది, మళ్ళీ దాని మీద వెళ్తారు. సార్ నేను ఏమంటున్నానంటే మీరు అడిగినటువంటి దానికి సమాధానం చెప్పే ముందు శ్రీనివాస్ రెడ్డి గారికి ఒక చిన్న క్లారిటీ ఇస్తా. ఈ రాష్ట్రంలో మొత్తం 12,735 గ్రామ పంచాయతీలు. ఈ 12,735 గ్రామ పంచాయతీలలో 1177 గ్రామ పంచాయతీలు ఎస్టీస్, 100% ఎస్టీస్. సో మిగిలిన 11,558 గ్రామ పంచాయతీలు. దాంట్లో 10% మళ్ళీ ఎస్టీలకు రిజర్వ్ చేసినా కానీ ఒక 1155 ఎస్టీలకు పోతాయి. 17% ఎస్సీలకు ఇచ్చిన 1964 పోతాయి. బీసీలకు అంటే 2019 ఏదైతే సెన్సెస్ మనము మొదటి సాధారణ ఎన్నికల్లో ప్రకారంగా ఇచ్చిన 23% ఇచ్చినా కానీ 2,658 గ్రామ పంచాయతీలకు బీసీలకి చట్టపరంగా అంటే ఒకవేళ వీళ్ళు లాస్ట్ టేబుల్ ని ఫాలో అయితే కూడా 2,658 గ్రామ పంచాయతీలు వీళ్ళకి వస్తాయి. కానీ వీళ్ళు ఫాలో కాలేదు. వీళ్ళు ఈ రోజు ఎన్ని ఇచ్చిరండి? 2,176 గ్రామ పంచాయతీలు ఇచ్చారు. అయితే దీంట్లో ఇంకోటి ఇందాక ఏమన్నాడు సోదరుడు అంటే 2019లో మీరు ఎన్ని ఇచ్చారు బీసీలకు అని అన్నాడు. అన్న మీరు వెరిఫై చేసుకోండి. 2019 ఏదైతే మొదటి సాధారణ ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2,960 స్థానాలు బీసీలకు ఇచ్చింది. అది రికార్డ్స్ ఉన్నాయి, మీరు వెరిఫై చేసుకోండి. ఎట్లా ఇవ్వగలిగారు? 23% బీసీలకు ఇచ్చింది. ఎట్లా అంటే మండల్ యూనిట్ చేసుకున్నప్పుడు సార్ ఎట్లుంటది అంటే మండల్ యూనిట్ తీసుకున్నప్పుడు 100% ఎస్టీ తాండాలను తీసేసి ఫస్ట్ ఎస్టీకి ఎలిమినేషన్ ఉంటుంది. అంటే 10% ఎస్టీస్కి ఇస్తారు, తర్వాత 17% ఎస్సీస్కి ఇస్తారు, మిగిలినటువంటి 23% బీసీలకు ఇస్తారు. రిమైనింగ్ పార్ట్ మొత్తం అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి చేస్తారు. మళ్ళీ దీంట్లో కూడా 50% ఉమెన్, 50% మెన్. మండల్ యూనిట్ కే వద్దాం. మండల్లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్, నేను వేరే కాదు, మా సొంత నియోజకవర్గం కల్వకుర్తి నియోజకవర్గంలో చెప్తా ఉన్నాను. నేను కల్వకుర్తి నియోజకవర్గం మండలం తీసుకొని చెప్పండి. నియోజకవర్గం అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం కదా. ఆమన్గల్ అని మా దగ్గర ఒక మండలం ఉంది. చెప్పండి. ఈ ఆమన్గల్ మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీకి ఇవ్వలేదండి. కాదు సార్, నేను ఇప్పుడు ప్రాబ్లం నేను అడుగుతున్న ప్రాబ్లం అంటే మీరు ఇందాక చెప్పారు ఒక మండలం యూనిట్గా తీసుకుంటే 100% ఎస్టీలు ఉన్నది తీసేయాలని. ఆ పంచాయతీలు ఎగిరిపోతాయి. 100లో ఒక 100% ఎస్టీ ఉన్నాయి, ఎగిరిపోతాయి. ఇంకా 90 ఉండేది. 90లో మళ్ళీ 10% ఎస్టీకి ఇవ్వాలి, 17% ఎస్టీకి. ఈ లెక్కన మరి ఓవరాల్ గా మీకు వీళ్ళు 20% రాదు. ఎలా వస్తుంది సార్? నాకు అర్థం కాకుండా ఒక్క నిమిషం నేను చెప్తాను. వీళ్ళు ఇప్పుడు తీసుకోవాల్సింది ఏంటంటే స్టేట్ లో 12,735 సర్పంచులు ఉన్నాయి కదా, దీంట్లో స్టేట్ వైడ్ గా 100% తండాలను ముందు తీసేస్తారు. తీసేసిన తర్వాత రిమైనింగ్ పార్ట్ ఉంటుంది. ఆ రిమైనింగ్ పార్ట్ కి మండల్ యూనిట్ గా తీసుకొని క్యాలిక్యులేషన్. ఇప్పుడు మీరు ఆ రిమైనింగ్ పార్ట్ కి ఇచ్చిన పంచాయతీలు బీసీల కింద లెక్కండి 23% వస్తుంది. లేదు సార్, 18% ఉంది. నేను చేసిన సార్ మొత్తము నేను చేసిన 12,735 గ్రామ పంచాయతీలలో 1,177 తండాలు తీసేస్తే 11,558 ఉంటే
23% చేస్తే 2658 రావాలి. వీళ్ళు ఇచ్చింది ఎంత అండి 2176 అంటే బీసీలను స్ట్రేట్ అవే 23% ఉన్నది 17%కి ముంచేసిరు వీళ్ళు. నేను ఒక్కటి అంటే నేను ప్రాక్టికల్ గా చెప్తున్నాను. మా నియోజకవర్గంలో ఆమన్గల్ మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉంటే ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీ లేదు, 0. మా కడతాల్ అంటే నా సొంత మండలంలో 24 గ్రామ పంచాయతీలు ఉంటే 9 తండాలు 100% ఎస్టీ రిజర్వ్ పోతే ఒక్క గ్రామ పంచాయతీ మాత్రమే బీసీకి ఇచ్చిర్రు. ఇట్లా చూస్తే మొత్తం 158 గ్రామ పంచాయతీలు అండి మా కాన్స్టిట్యున్సీలో, 18 మాత్రమే బీసీలకు వచ్చినాయి. ఇది ఈ కాన్స్టిట్యున్సీ కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ రేవంత్ రెడ్డి గారి దత్తత తీసుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ. అంటే వారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇండైరెక్ట్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయింట్ ఎస్టాబ్లిష్ చేశారు. ఎన్నికలకి దీని మీదనే వెళ్ళబోతున్నారా? స్థానిక అంశాలు ఏమైనా మాట్లాడే అంశాలు డెఫినెట్ గా ఉన్నాయి సార్. ఎందుకంటే చర్చ మేము ఏమంటున్నాం సార్ అంటే ఎంతో బ్రహ్మాండంగా వెలిగినటువంటి ఈ గ్రామ పంచాయతీలను 2 సంవత్సరాల నుంచి మేము 42% రిజర్వేషన్ కల్పిస్తాం బీసీలకు అని చెప్పి మాయమాటలు చెప్పి 2 సంవత్సరాల నుంచి టైం పాస్ చేసి గ్రామాలను మొత్తం గాలికి వదిలేసి గ్రామాలను మొత్తం అస్తవ్యస్తం చేసి ఆరోగ్యకరంగా ఉన్నటువంటి గ్రామాలను సర్వనాశనం చేసి వీళ్ళు 2 సంవత్సరాల తర్వాత ఈ రోజు కుంటిసాకు 3,000 కోట్లు కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వస్తలేవు, ఆ నిధులు తీసుకురానికి ఇప్పుడు ఎన్నికలు పెట్టాలని చెప్పి ఓ సాకు చూపించి ఎన్నికలు పెడుతున్నారు. మరి అదే 3 సంవత్సరాలు అదే ఈ తెలంగాణ ప్రభుత్వం శ్రీనివాసరెడ్డి గారు మీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము గడిచినటువంటి 22 నెలలలో స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ తర్వాత ఎస్ఎఫ్సి నిధులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలకు ఎన్ని డబ్బులు ఇచ్చినారు? గతంలో ఒక నెలకి 339 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చిరండి. మరి మీరు 23 నెలల్లో మీరు ఎన్ని పైసలు ఇచ్చారో చెప్పురు, అదన్నా చెప్పురు. మళ్ళా మీరు గతంలో ఉన్నటువంటి నేను ఏమంటున్నా వాళ్ళు ఏం చెప్తున్నారంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి దాదాపు 3,500 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్గొట్టింది, వడ్డీ లేని రుణాలని చెప్పారు. ఆ వడ్డీ మహిళా సంఘాలే చెల్లించుకున్నారు. తెలంగాణ రాకముందుకు 3,700 కోట్ల రుణాలు మాత్రమే ఉండేది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత దాదాపు 13,000 కోట్ల రూపాయల వరకు దాన్ని ఎదుగుదల 25,000 కోట్ల దాకా సంవత్సరానికి ఇస్తున్నారు. కానీ ఆ వడ్డీ మాఫీ హామీ ఇచ్చి అమలు చేయలేదు. అదే 3,500 కోట్లు బకాయి పెట్టారు బీఆర్ఎస్ నాయకులు అనేది. లేదు డెఫినెట్ గా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు సార్. వాళ్ళు ఇప్పుడు వడ్డీ గారు నిన్న రిలీజ్ చేశారు 304 కోట్లు వడ్డీ లోన్ మీద వడ్డీ. ఏమంటున్నా సార్ అంటే వాళ్ళు మాట్లాడే దానికి ఒక అర్థం లేదు, ఎవిడెన్స్ ఉండదు, వాళ్ళకి ఏది వస్తే అది మాట్లాడతారు. 3,000 అంటారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో పెన్ను ఉన్నది, పేపర్ ఉన్నది, వాళ్ళు ఏది రాస్తే అదే కరెక్ట్ అని వాళ్ళు అనుకుంటున్నారు. మేము మాట్లాడే అధికారిక లెక్కలతో మాట్లాడతాం. వాళ్ళు నిజంగానే ఉంటే వాళ్ళ అధికారిక లెక్కలు చూపించమనండి వాళ్ళను. రైట్. ఒకసారి అమర్నాథ్ గారు ఇప్పుడు రిజర్వేషన్ల అంశంలో ఒకటి ఈ 100% ఎస్టీ జనాభా ఉన్న తండాలను తీసేసి మిగతా వాటిల్లో 23% లెక్కేసారా? అలాగే లెక్కేయాలా? నాకు కొద్దిగా అస్పష్టత ఉన్నది. దాని విషయంలో మీకు ఏమైనా క్లారిటీ ఉంటే ఒకసారి క్లారిఫై చేయండి. ఇది కాకుండా ఎన్నికల్లో స్థానిక ఎన్నికలకు సంబంధించి స్థానిక ప్రభుత్వాలు అంటారు. పంచాయతీ దేశానికి ప్రధాని ఎట్లాగో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లాగో ఆ గ్రామానికి సర్పంచ్ అలా ఉండాలి. వాళ్ళు బిల్లుల కోసం సైనిక పవర్ కోసం వీళ్ళ చుట్టూ తిరిగే పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం ఉన్న రాష్ట్రంలో ఇప్పుడన్నా వాటికి ఏమైనా సాధికారత కల్పించే అవకాశం ఉంటుందా? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకుముందు 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం గత 12 సంవత్సరాల నుంచి కూడా గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు అనే దానికి పూర్తి 180 డిగ్రీల ఆపోజిట్ గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నది. తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. ఆదర్శంగా ఉండాల్సిన ఆదర్శ గ్రామ పంచాయతీలు తయారు చేయాల్సిన సందర్భంలో మొదటి నుంచి కూడా సర్పంచులు సార్ 2018 పంచాయతీరాజ్ యాక్ట్ లో కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఒకటేనండి, కలెక్టర్ గారు సర్పంచ్లను సస్పెండ్ చేస్తున్నారు. అది ఏం యాక్ట్ సార్ అంటే ప్రతి జిల్లాలో కనీసం 20 నుంచి 50 మంది సర్పంచ్లను కలెక్టర్లు సస్పెండ్ చేశారు సార్. అంటే అది ఏం తరీకా సార్? మీరు ఎమ్మెల్యేలు ఓట్లు వేసుకొని ఎమ్మెల్యేలు ఏం చేయరాదా? కానీ సర్పంచ్లను మాత్రం వాళ్ళు మాత్రం ఓట్లు వేసుకొని రాలేదా? అంటే ప్రజలు ఓట్లు వేయకుండా సర్పంచ్లైనారా? ప్రజలు ఓట్లు వేసిన సర్పంచ్లైనను కలెక్టర్ తనకు నచ్చకున్నా లేకుండా కలెక్టర్ కు ఆయనకు కాస్ట్ పరంగా ఏదైనా డిఫరెన్సెస్ వచ్చినా ఏదైనా మాట వచ్చినా వెంటనే సస్పెండ్ చేసి పారేస్తారు. మా పార్టీ నాయకులను 13 మంది సర్పంచ్లను సస్పెండ్ చేశారు సార్. ఇది గ్రామాలలో ఫైట్ చేస్తే రీజన్ ఏం చెప్పారు చెప్పండి. ఇర్రెగ్యులారిటీస్ ఉంటే సస్పెండ్ చేశారా? గ్రామాల్లో ఫైట్ చేసినందుకు సస్పెండ్ చేశారా?
సార్ మీకు అంటే శ్రీనివాసరావు గారు మిగతా వాళ్ళు ఇర్రెగ్యులారిటీస్ చేయలేదని నేను అన్న సార్. ఇర్రెగ్యులారిటీ చాలా మంది అంటే అసలు యాక్ట్ తప్పంటున్నా నేను. ఓకే. అసలు అలా ఇప్పుడు ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్నారా, ఓకే, దొంగ మార్గంగా ఎన్నుకున్నారా అనేది ఎలక్షన్స్ తేలుస్తాయి. ఓకే. ఒకసారి ఓటు వేసి అతను సర్పంచ్ అయిన తర్వాత అతనికి ఎమ్మెల్యేకు డిఫరెన్స్ ఏంటి సార్? ఓకే, ఓకే. ఇప్పుడు రాజ్యాంగం ఇద్దరికి సేమ్ అధికారాలు ఇస్తుంది కదా ప్రజలతో, అంతే కదా. ఇప్పుడు రాజ్యాంగం ఆయనకేం స్పెషల్ గా అధికారం, ఈయనకేం స్పెషల్ గా అధికారం లేకుండా ఉండదు కదా సార్. అవును. రెండో పాయింట్ మీరు అడిగిన రెండో ప్రశ్న రిజర్వేషన్స్ విషయంలో నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నేను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా ఒక్క పర్సెంటేజ్ చిత్తశుద్ధి ఈ విధంగా చేయకుండా వీళ్ళు ఖచ్చితంగా లీగల్ గా చాలా ప్రణాళికాబద్ధంగా చేసి ఉంటే ఈ రోజు ఇదే బీసీలకు వాళ్ళు 23% వరకు ఇవ్వగలుగుతుండే. కానీ ఇవ్వడానికి వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. 100% నేను చెప్పగలుగుతున్నా. మూడో పాయింట్ ఏంటంటే శ్రీనివాసరావు గారు, ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అంటే మొన్నటి అక్టోబర్ వరకు కూడా, అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా నిధులు ఇస్తూనే ఉన్నది. రకరకాల మార్గాలలో గ్రామీణ సడక్ యోజన పథకం కింద నిధులు ఇస్తున్నది, సిసి రోడ్లకు నిధులు ఇస్తున్నది, మున్సిపాలిటీలకు అమృత్ స్కీమ్ కింద నిధులు ఇస్తున్నది. ఎక్కడ కూడా అంటే మున్సిపాలిటీలో లోకల్ బాడీస్ ఉన్నా లేకున్నా నిధులు ఇస్తున్నది. కాకపోతే ఫైనాన్స్ కమిషన్ నిధులు మాత్రం ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్ ఎక్కడైతే ఎలక్టెడ్ బాడీ ఉంటుందో అక్కడే మాత్రం ఇస్తుంది. ఆ రూల్ తప్పని కాదు ఎందుకంటే అది ఉండాల్సిందే. నేననే పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం వినండి సార్. ఇప్పుడు నేననే పాయింట్ ఏంటంటే ఇదే పక్క రాష్ట్రాలలో కూడా ఈ సమస్య వచ్చినప్పుడు, ఇదే రిజర్వేషన్స్ గురించి గొడవ వచ్చినప్పుడు మహారాష్ట్రలో 2020 నుంచి మొన్న ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి, అక్టోబర్ 2వ తారీఖు మన డిసెంబర్ 2వ తారీఖు ఎలక్షన్, ఇప్పటి వరకు కూడా వాళ్ళు విలేజ్ అడ్మినిస్ట్రేటర్స్ అని పెట్టి లోకల్ బాడీ ఫండ్స్ తెచ్చుకున్నారు. మీకు చాతనైతే లేదని చెప్తున్నా నేను. ఈ ప్రభుత్వానికి చాతగాక అంటే ఎలక్టెడ్ కాదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి ఎందుకంటే చాలా కీలకమైన అంశం. ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ లేకుండా విలేజ్ అడ్మినిస్ట్రేటర్ మహారాష్ట్రలో ఎగ్జాంపుల్ ఉంది. 5 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎలక్షన్స్ పెట్టలే అక్కడ, ఇప్పుడు పెడుతున్నారు. ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు కూడా సుప్రీం కోర్టు కేసులో వెళ్ళారు. వాళ్ళకు కూడా మరాఠీ రిజర్వేషన్స్ గురించి వాళ్ళు గొడవ పడ్డారు. ఓబీసీ రిజర్వేషన్ 27% కూడా వాళ్ళు కూడా ఫైట్ చేశారు. నేననే పాయింట్ ఏంటంటే కానీ వాళ్ళు ఒక పద్ధతి ప్రకారము లీగల్ గా వాళ్ళు ఫండ్స్ తెచ్చుకోగలిగారు 5 సంవత్సరాల నుంచి. మనకు చేతనైతే లేదు, మన గవర్నమెంట్ చేత ఉన్నది, మన ముఖ్యమంత్రి చేతగాని వ్యక్తి ఉన్నాడు అని చెప్తున్నాడు. ఎన్నికలు పెట్టకపోయినా అక్కడ నిధులు ఇచ్చేస్తున్నారు అంటారు సార్. మీరు మహారాష్ట్ర చదవండి కేసు ఎగ్జాంపుల్ అడుగుతున్నాను. నేను చెప్తున్నాను కదా అవుతున్నది. మహారాష్ట్రలో వాళ్ళు తెచ్చుకోగలిగారు. వాళ్ళు అడ్మినిస్ట్రేటర్ అనే ఒక పదవిని పెట్టి అక్కడ లోకల్ గార్డియన్ మినిస్టర్ వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు చేసుకున్నారు. అట్లా నేను అనే పాయింట్ ఏంటంటే శ్రీనివాసరావు గారు, మన ప్రేక్షకులకు కూడా అర్థం కావాలి. నిజంగా చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి అయితే అలాంటి పనులు చేస్తాడు. ఏదో డ్రామా వేసేసి ఓకే మసూసి మారడుగా వేసేసినాం, బట్ట కలిసి మీద కాంగ్రెస్ మన బీజేపీ పార్టీ మీద వేసేసేయండి అనే ప్రణాళికతోని పనిచేస్తే ఈ విధంగా ఉంటుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే వేరే రాష్ట్రాలలో మంచి మంచి కేస్ స్టడీస్ ఉన్నాయి, మీరు వెళ్ళండి స్టడీ చేయండి, వాళ్ళు ఎట్లా సాధించారో సాధించుకోండి. ఇప్పుడు ఇది 50% క్యాప్ పెట్టింది నేను మీరు కాంగ్రెస్ పార్టీయో బీజేపీ పార్టీయో కాదు, ఇది సుప్రీంకోర్టు క్యాప్ పెట్టిందని మీకు ఆ రోజు తెలుసు, ఈ రోజు తెలుసు. మరి క్యాప్ పెట్టింది సుప్రీంకోర్టు అని తెలిసినప్పుడు బట్టగాల్చి బీజేపీ మాట మీద వేసేస్తే మోడీ మెడల్ వంచుతాము, బీజేపీ కేంద్రం మెడల్ వంచుతామని పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడిన అప్పటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళారండి వాళ్ళందరూ? క్యాప్ పెట్టున్నా మాట్లాడుతున్నారు గారు. క్యాప్ ఉన్న తమిళనాడులో 69% అమలవుతుంది. షెడ్యూల్ కొన్ని రాష్ట్రాలు పెట్టించుకోగలిగినాయి. తమిళనాడులో నేను చెప్తా, తమిళనాడులో అమలవుతున్న చట్టం కేవలం విద్యా ఉద్యోగాలకు మాత్రమే. అది చాలా స్పెసిఫిక్ గా 1993లో జయలలిత గారు అక్కడున్న పరిస్థితులను తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేసి పివి నరసింహారావు గారు అప్పుడున్న ప్రధానమంత్రిని ఒప్పించి చేయగలరు. మీరు దమ్ముంటే ఒప్పించు, మరి ఒప్పియాలి కదా ముఖ్యమంత్రికి. ముఖ్యమంత్రి 7th క్లాస్ కాకుండా 10th క్లాస్ హాల్ టికెట్ ఇచ్చింది. పంచాయతీరాజ్ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా సరే వాళ్ళు తెలియజేశారా డిక్లరేషన్, ఈ రాజకీయం పక్కకు పెడదాం. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా అంతకంటే కసరత్తు ఏమి చెయ్యాలి, ఎవరిని ఒప్పించాలి అది చెప్పండి.
సార్ నేను ఒకటే ఒక వాక్యంలో పూర్తి చేస్తాను. చెప్పండి. వీళ్ళు బేసిక్ 7th క్లాస్ పాస్ కాకుండా 10th క్లాస్ హాల్ టికెట్ ఇచ్చినట్టు 2018 పంచాయతీరాజ్ యాక్ట్ చట్టంలో ఏమాత్రం సవరణ చేయకుండా 2 బిల్లులు ఎట్లా తయారు చేస్తారు సార్? 2 బిల్లులు తయారు చేసి ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేస్తారు, బ్లాక్ మెయిల్ చేసి గవర్నర్ పంపిస్తారు, రాష్ట్రపతికి పంపిస్తారా? బీజేపీ నాయకులు కూడా మద్దతు పలికారు సార్. ఎవరు బ్లాక్ మెయిల్ చేశారు? బీజేపీ ప్రశ్నించింది, ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ప్రశ్నించారు, అప్పుడు బ్లాక్ మెయిల్ చేశారు, ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. నువ్వు రెడ్డి కదా, నువ్వెట్లా బీసీలకు ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి లొంగుతారా సార్? సార్ మీరు అసెంబ్లీలో నేను పాల్ శంకర్ గారి మాటలు నేను చెప్తా. పాల్ శంకర్ గారు ఏం చెప్పారంటే, మీరు చేసిన కులగణన మతగణన తప్పు మీరు చేసింది, ఈ పద్ధతిలో మీరు మమ్మల్ని బెదిరించి సంతకం పెట్టిస్తున్నారని చెప్పిండు ఆయన. మీకు అసెంబ్లీలో ఆ విధమైన వాతావరణం క్రియేట్ చేసి తీర్మానాలు చేయించి అక్కడ గవర్నర్ తీర్మానంకి బిల్లుకి అన్ని పార్టీలు మద్దతు పలికినాయి. సరే, రాజకీయంగా అందరూ మనం బీసీలకు ఎందుకు వ్యతిరేకంగా అవి ఏది కాదు కదా, ఏదో గాలికి పోయే పాలపల్లి కృష్ణార్పణ అన్నారా, లేదు నిజంగా ఉద్దేశించి అన్నారు పక్క పెడితే అన్ని పార్టీలు అయితే మద్దతు తెచ్చినాయి సార్. దానిలో బెదిరింపు ఉందా, బ్లాక్ మెయిల్ ఉందా నాకు తెలియదు. ఒకసారి రంగారెడ్డి గారు, జోలకంటి గారు చెప్పండి. అంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల గురించి మీకు స్పష్టత ఏమన్నా ఇవ్వగలిగితే ఐ విల్ బి థ్యాంక్ఫుల్ సార్. చెప్పండి. ఈ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సరైనటువంటి పద్ధతిలో పోవట్లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వాళ్ళు శాసనసభలో చర్చించి వాళ్ళు ఒక తీర్మానం చేశారు. బీజేపీ నాయకులు సంపూర్ణంగా బలపరచడం జరిగింది. ఇనామస్ గా అసెంబ్లీలో ఉన్న పార్టీలన్నీ కూడా బలపరిచి పంపించారు. అసెంబ్లీకి ఒక ప్రాధాన్యత ఉంటది కదా, అసెంబ్లీ తీర్మానాన్ని కూడా గౌరవించాలి కదా. గవర్నర్ గాని లేకపోతే రాష్ట్రపతి గాని కేంద్ర ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు మొత్తం సర్వే చేసి దాన్ని జనాభా నిష్పత్తి ప్రకారంగానే సామాజికంగా ఏ సామాజిక వర్గం ఎంత ఉందనేది తేల్చి పంపించారు. దేశంలో ఎక్కడ చేసి వీళ్ళు చేసిండ్రు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించాలి. ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వం పే చేస్తుంది. ఆ పని చేయకుండా ఇలా బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలను మీరు బలహీనపరచడం లేదా? తమిళనాడు గాని లేకపోతే వెస్ట్ బెంగాల్ గాని కేరళ గాని తెలంగాణ గాని పంజాబ్ గాని బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న దగ్గర మీరు గవర్నర్ను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వం నుంచి మిగతా పక్కకు వద్దాం సార్. అంటే ఇప్పుడు ఈ విషయంలోనే రిజర్వేషన్ సంబంధించి సరే కేంద్రంలో ఏం చేస్తారు, రేపు వాళ్ళు బీసీ కులగండి చేస్తా ఉన్నారు, అదేమో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా బాధ్యతగా పనిచేస్తుంది అంటున్నారు కదా. లేదు, కేంద్ర ప్రభుత్వము ఒక రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీల మీద ప్రభుత్వాలు ఎట్లా వ్యవహరిస్తే మనం చూస్తా ఉన్నాం. ఈ ఇష్యూ ఇంత రచ్చ రావటం, ఇంత రచ్చకెక్కడానికి ఈ సమస్య కేంద్రం కాక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఎనార్మస్ గా అన్ని పార్టీలు ఒక అభిప్రాయానికి వచ్చి పంపించారు. దాన్ని ఆమోదిస్తే పోతుంది, ఏదైనా సమస్యలు ఉంటే వాళ్ళు ఫేస్ చేసుకుంటారని చెప్పేసి ఆ రకంగా ఆ తీర్మానాన్ని మన బలపరిచి వాళ్ళు చూపేటట్టుగా సహకరించాలి. కానీ అట్లా చేయకుండా ఏంటనంటే దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసి ఇప్పుడు అది ఇదని మాట్లాడడం కూడా సరైనది కాదు. ఆఖరిగా ఒకటి చెప్పండి రంగారెడ్డి గారు, ఈ పంచాయతీ ఎన్నికల్లో ఏ అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది? పార్టీ రహితం అని చెప్పినా ఎలాగూ పార్టీ అభ్యర్థులుగానే ఉంటారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి, బీజేపీ లేదా వామపక్షాలు బలపరిచిన అభ్యర్థినే ఉంటారు. ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? ఇప్పుడున్న ఆప్షన్ ఏంటంటే రిజర్వేషన్ లేదున్నా కూడా పార్టీ పరంగానైనా ఆ సామాజిక వర్గాలకు పెద్ద సంఖ్యలో వాళ్లకు అవకాశం కల్పించేటువంటి విధంగా ఎంపిక అనేది చేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధానమైనటువంటి పార్టీలు కానీ ఎవరైనా సరే ఏ సామాజిక వర్గం అయితే ఎక్కువగా ఉన్నారో ఆ పర్సంటేజ్ ప్రకారంగానే వాళ్ళకి ఆ ప్రాధాన్యత ఇచ్చి అభ్యర్థులను పెట్టినట్టయితే బాగుంటుంది. ఒకటి అదే కాంగ్రెస్ అయితే మేము 50% బీసీలకు ఇద్దాం అనుకుంటున్నాం, 42 కూడా కాదు అని చెప్తున్నారు ఆయన. ఇవ్వచ్చు, ఏమో తప్పే ఉన్నది. పార్టీల పరంగా ఇన్నేం చేయొచ్చు కదా. పార్టీల పరంగా ఇస్తా అంటే ఎవరు అడ్డుకుంటారు? జనరల్ సీట్లలో ఎవరైనా చేయొచ్చు కదా. జనరల్ సీట్లలో ఎవరైనా ఎక్కువ ఇచ్చారు ఏంటనేది చూస్తారు కదా, ఓటర్స్ చూస్తారు, సమాజం చూస్తుంది కదా. కాబట్టి తప్పులేదు అది చూద్దాం మనం. అది ఆచారంలో ఎవరు ఎన్ని ఇస్తారో ఎంతవరకు ఇప్పుడు అన్న ప్రకారం ఇస్తారా లేదా అనేది రేపు ప్రకటించిన కానీ అర్థం కాదు. రెండోది స్థానిక సమస్యల పైన జరిగాయి కాబట్టి ప్రజలకు అందుబాటులో ఉండి నిజాయితీగా బాధ్యతగా పనిచేసేటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి. కానీ
ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళని గెలిపించే పద్ధతి, డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే మళ్ళీ సర్పంచులుగా తర్వాత ఏంటంటే ప్రతినిధులు ఎన్నికయ్యి మళ్ళీ ఆ డబ్బు సంపాదించడానికి 4 గంటలు మళ్ళీ అక్రమ పద్ధతిలో అవినీతికి పాల్పడి ఇస్తే మొత్తం వ్యవస్థ అంతా కూడా కొలాప్స్ అయిపోతుంది. జరుగుతుంది అదే. కాబట్టి స్థానిక ఎన్నికల్లో నిజాయితీ పనులని బాధ్యతగా పనిచేసి అందుబాటులో ఉండేటువంటి వాళ్ళని ఎన్నుకోవాలి. పార్టీ గుర్తుల మీద కూడా జరిగే ఎన్నికలు కాదు. రైట్ సార్. అంటే ఆ రకంగా ఓటర్స్ తీర్పిస్తే మంచిది. అట్లా ఇస్తారా లేదనే చూడాలని. అభ్యర్థులు కూడా అలాంటి వాళ్ళనే పెట్టాలి. కానీ ఏం చేస్తా ఉంటారు, నేను అభ్యర్థిగా పెడతాము, నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టుకుంటావు, నీ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు, నువ్వు ఎంతవరకు చేస్తావు. రైట్ రంగారెడ్డి గారు, టైం తక్కువ ఉంది. ఆఖరిగా ఒకసారి నరసింహారెడ్డి గారు, అంటే అధికారంలో ఒక ప్రభుత్వంలో అధికారులప్పుడు ఇన్ జనరల్ ఇంకో 3 ఏళ్ళు వాళ్ళదే ఉంటుంది కదా ఆ పార్టీ అని, అది ఒక స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు కేంద్రంలో ఎట్లయితే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నారో, రాష్ట్రంలో అధికార పార్టీకి మా సర్పంచ్ మా ఎంపీటీసీని ఉంటాయి. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు? అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా ప్రజలు ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి అనేది ముఖ్యంగా చూస్తారు. అదేవిధంగా లోకల్ గా అభ్యర్థి యొక్క వ్యక్తిత్వము, అభ్యర్థి యొక్క పనితీరును కూడా అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మన దగ్గర చూస్తే ఏమైపోతుందంటే 2 సంవత్సరాలు టైం అయిపోయింది. ఈ 2 సంవత్సరాలు వీళ్ళు కాలయాపన అంటే వీళ్ళు కాలయాపన చేసుకుంటూనే వచ్చిర్రు 2 సంవత్సరాలలో. అంటే వీళ్ళు ఏదైతే వాళ్ళ మేనిఫెస్టో ఉన్నదో, మేనిఫెస్టోలో అనేకమైనటువంటి హామీలు, అంటే ముఖ్యంగా గ్రామీణ వాతావరణంలో ప్రజలకు ఉపయోగపడేటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా వీళ్ళు నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు గ్రామాలలో. అంటే మనం ఈరోజు చూస్తే పెన్షన్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామన్నారు. దివ్యాంగులకు 3,000 ఉంటే 6,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు. రైతులకు 10,000 ఉన్నటువంటి రైతు బంధును 15,000 రూపాయలు. ఒకటే ప్రశ్న, ఇప్పుడు వాళ్ళు 50% ఉన్నారు, సరే బీసీలకి అన్యాయం చేశారో పక్క పెడదాం, పార్టీలుగా వాళ్ళు 50% ఇస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏం చెప్తారు? సార్ పార్టీలుగా 50% ఇస్తామని వాళ్ళు, అది మళ్ళీ వాళ్ళు ఇవ్వకపోతే ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదైతే ఉన్నదో పార్టీ సింబల్ మీద పనిచేయదు ఇక్కడ. అంటే ఇప్పుడు వాళ్ళు ప్రచారం చేసుకుంటారు, మీరు మద్దతు ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నైజం ఎట్లుంటదంటే పార్టీ పరంగా ప్రకటిస్తారు, మళ్ళీ వాళ్ళే రెబల్ క్యాండిడేట్ కూడా వాళ్ళ పార్టీలో పెట్టేటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళ ద్వంద్వ వైఖరి ఉంటుంది వాళ్ళు, ఎందుకంటే ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు వాళ్ళు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఎట్లయిపోయిందనంటే కల్లోలంలో కప్పల రాజ్యం లేక అయిపోయింది. అంటే ఎవరు ఏం చేస్తున్నారో అర్థం అయితే లేదు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళే 42% అన్నారు, వాళ్ళే 2 సంవత్సరాలు. మీ పరంగా చెప్పండి, బీఆర్ఎస్ పార్టీ పరంగా చెప్పండి. ఇప్పుడు రిజర్వేషన్ లో అది 23%, 17%, 18% పక్క పెడదాం. బీసీలకి ఒక కమిట్మెంట్ ఉన్న పార్టీగా మీరు ఏమైనా స్పష్టంగా ఒక హామీ ఇవ్వగలుగుతారా? డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఏదైతే ఉన్నదో జనరల్ స్థానాలలో ఏదైతే ఉన్నదో బీసీలు ఎక్కడైతే అంటే గెలుపు గుర్రాలు ఉంటాయో డెఫినెట్ గా అక్కడ ఆ ప్రాంతాలలో బీసీలకు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటది. పార్టీ పరంగా వాళ్ళకు కూడా పార్టీ తరఫున మద్దతు తెలపడం. ఒకసారి అమర్నాథ్ గారు ఈ అంశాలు మాట్లాడండి సార్. నిజంగా కాంగ్రెస్ కనుక వాళ్ళ వైఫల్యం వల్ల రిజర్వేషన్లు 23% కూడా దక్కపోతే దాన్ని ఎలాగో ఫీల్డ్ లో మాట్లాడతారు. బట్ దాన్ని పక్కకు పెట్టి రిజర్వేషన్లు బీసీలకు సంబంధించి బీజేపీ ఏం చేయబోతా ఉంది, ఎంత శాతం ఇచ్చే అవకాశం ఉంది? రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు చాలా కేటగారికల్ గా స్పష్టం చేసింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో హిందూ బీసీలు ఎవరైతే 46 నుంచి 50% ఉన్నారో ప్రతి హిందూ బీసీలకు 46 నుంచి 50% ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సర్పంచులను, ఈవెన్ బీఫామ్ ఇచ్చేదైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో అక్కడ కూడా భారతీయ జనతా పార్టీ హిందూ బీసీలను నిలబెడుతుంది. అది చాలా క్లియర్, ఎందుకంటే మా అధ్యక్షుల వారు చెప్పడం జరిగింది. దాంతో పాటు 2023 ఎన్నికలలో కూడా 48% అంటే దాదాపు 50% బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీదండి. బీసీ సీఎం ను ప్రకటించిన ఘనత భారతీయ జనతా పార్టీది. ఈవెన్ ఆర్ కృష్ణయ్య గారు ఎవరైతే అనేక సంవత్సరాల నుంచి బీసీ పోరాటం చేస్తున్నారో అలాంటి పోరాట యోధుల్ని పెద్దల సభకు, రాజ్యసభకు పంపించిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీ. సార్ వీళ్ళకు అవకాశం వచ్చిన ప్రతిసారి తెలంగాణలో 23 ఎన్నికల్లో బీసీ సీఎం ని ప్రకటించారండి బీజేపీ. ఎస్, 2023లో భారతీయ జనతా పార్టీ ప్రకటించింది మేము గెలిస్తే బీసీ సీఎం అని. పేరు చెప్పారు, బీసీ గెలిస్తే బీసీ సీఎం అన్నారు, పేరు చెప్పలేదు కదా. ఓకే, నేను మిస్ అయ్యానని ఆలోచిస్తాను. ఓకే, రైట్ సార్. ఆఖరిగా శ్రీనివాసరెడ్డి గారు కంక్లూజన్, అధికారం, ఇప్పుడు మీరు అధికారులు ఉన్నారు, మామూలుగా ఇప్పటిదాకా ఏం చేశారు ఒక చర్చ నడుస్తుంది, ఇప్పుడు ఏమి చేయబోతున్నారు ప్రజలకు అన్నది ఖచ్చితంగా. అంటే ఇక్కడేదో ముఖ్యమంత్రి గారు పెత్తనం పట్టుకొని గెలిపిస్తే డబ్బులని కాకుండా నిజంగా ఎన్నికైన సర్పంచ్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీ
ఆ గ్రామాలకు ఇంత నిధులను ఇస్తామని చెప్పి స్పష్టమైన ఒక హామీ ఇచ్చే అవకాశం ఉందా? సార్ మీరు ఇంకో క్వశ్చన్ అడగండి. సారీ శ్రీనివాసరెడ్డి గారు 10 సెకండ్లు చెప్పండి. 10 సెకండ్లు అమరయ్య గారు చెప్పండి. బీసీ సర్పంచ్ చేసిన ₹1 కోటి ఎక్స్ట్రా ఇవ్వమని ముఖ్యమంత్రి గారిని రైట్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ గారు ఇందాక అమర్నాథ్ గారు ఏమన్నారంటే ఇట్లా అడ్మినిస్ట్రేటర్ ని పెట్టుకొని వాళ్ళు నిధులు తెచ్చుకున్నారు అన్నారు. యాక్చువల్ గా ఏంటంటే అది చట్టం చేయాలి. అక్కడ ఏ విధంగా చట్టం చేయాలంటే మేము ఇప్పుడు ఎన్నికలు పెట్టాం అని స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టామని చెప్పేసి ఆ టైం దాటిపోయినప్పుడు మాత్రమే అక్కడ లోకల్ గా అసెంబ్లీలో తీర్మానం చేసుకొని చట్టాలను సవరణ చేసి చేయాలి తప్ప మేము ఎన్నికలు పెట్టామని ఎక్కడ అనలేదు కదా. తెలంగాణలో ఎన్నికలు పెట్టాలని చెప్తున్నాం. ఇంకొకటి ముగ్గురికి సమాధానం. ఇంకోటి ఏంటంటే ఎట్లా అంటే ట్రైబల్ ఉన్నటువంటి షెడ్యూల్ ఏరియాలో వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఆటోమేటిక్ పోతే కంప్లీట్ ఆ షెడ్యూల్ ఏరియా కంప్లీట్ పోతుంది. పోతే 100% ఎస్టీలు ఎక్కడైతే ఉంటారో అక్కడ వాళ్ళకు అది కూడా పోతుంది. పోను మిగతా జనాభా ఏదైతుందో ఆ జనాభా ఎస్సీ జనాభా ప్రకారం ఎస్టీ జనాభా ప్రకారం రెండు కలపాలి. ఇక్కడ 10%, 17% ఎక్కడ ఫిక్స్ లేదండి శ్రీనివాస్ గారు. ఆ జనాభా ఎంత ఉండంత ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 25% దాటారనుకోండి, రిమైనింగ్ బ్యాలెన్స్ 20% బీసీలకు వస్తుంది. అట్లా అంతే తప్ప వాళ్ళకి 10 వీళ్ళకి 10 ఎక్కడా లేదు. సో ఇది చాలా నేను ఏమంటుందంటే ఒకటి నరసింహారెడ్డి అన్న మీరు కూడా గమనించండి, ద్వంద్వ వైఖరి కాదు ఇక్కడ. దొంగ వైఖరి ప్రకటించేది మీరు. పక్కకు పెట్టి మిగతా అంశాలు మాట్లాడండి. స్పష్టంగా ఎన్నికైన అమర్నాథ్ గారు కూడా ఎక్కడ కూడా చెప్పండి బీసీకి ఇస్తామన్నారు. ఎవరు బీసీ ముఖ్యమంత్రి? గాలిపోయే పేరపెండి కృష్ణాపట్నం ఉన్నట్టు బీసీ గెలిస్తే సీఎం అన్నమాట. కానీ ఉన్న బీసీ అధ్యక్షుని తీసేసి కిషన్ రెడ్డి గారిని చేస్తారు. ఇప్పుడు బీసీ అధ్యక్షుని పెట్టుకుంటే రామచంద్రరావు గారిని పెడతారు. ఏమండి అర్థం చేసుకోండి. హెచ్ఎంపీ ప్రధానికం ఎవరు బీసీ రైట్ సార్ కాదు. మీరు సర్పంచులకి సార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు ఎలాగో దేశానికి ప్రధాని ఎలాగో ఆ గ్రామంలో ఎన్నిక కాబోతున్న సర్పంచులు అలాగా వాళ్ళ చేతిలో అధికారాన్ని పెడతారా? వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకి తీసుకొని ఇస్తారా? ఖచ్చితంగా సర్పంచులకు అధికారం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళే పరిపాలించాలి. గ్రామీణ పాలకులు వాళ్ళే, నిజమైన పాలకులు కూడా వాళ్ళని చాలా స్పష్టంగా హెచ్ఎంటీవీ తెలియజేస్తారు. రైట్ సార్. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల నగారా అయితే ముగింది. పంచాయతీలకి వార్డు మెంబర్లకు సంబంధించి ఎన్నికలు జరుగుతోంది. రిజర్వేషన్లు ఒక కీలకమైన అంశంగా పోతుంది. దీనికి అదనంగా ఇప్పటిదాకా ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేసింది, గ్రామాలను ఏ మేరకు ఆదుకున్నది, ప్రభుత్వ పథకాలు ఏ రకంలో అవుతున్నాయి, అలాగే స్థానికంగా ఉన్న అభ్యర్థి ఎలాంటి వాడు అన్నటువంటి ప్రజలు నాయకత్వాన్ని ఎన్నుకునేటువంటి అవకాశాలున్నాయి. చర్చలో పాల్గొన్న లక్ష్మణరెడ్డి గారికి, అమర్నాథ్ గారికి, అలాగే శ్రీనివాసరెడ్డి గారికి, రంగారెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరొస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.